హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ వీడియోలో నేను ఫిట్నెస్ ఛాలెంజ్ గురించి మాట్లాడాను కదా. అంటే నేను ఒక 30 days ఓన్లీ పుషప్స్, పులప్స్, సిటప్స్ త్రూఅవుట్ ది డే కొంచెం సెట్స్ కింద మొత్తం 30 days చేశానని చెప్పాను కదా. ఇప్పుడు అదే నేను మళ్ళీ ఫిట్నెస్ ఛాలెంజ్ 2 కింద ఒకటి తీసుకొని దాన్ని మళ్ళీ చేశాను. అంటే ఇప్పుడు ఫిట్నెస్ ఛాలెంజ్ 1 మళ్ళీ రీసెంట్గా చేసిన సెకండ్ ఛాలెంజ్ ఈ రెండు ఒకటే. రెండిట్లో కూడా నేను పుషప్స్, సిటప్స్, పులప్సే చేస్తాను. కానీ నేను ఫస్ట్ దాంట్లో ఏ మిస్టేక్స్ చేశాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, గెయిన్స్ ఎలాగొచ్చాయి, నా బాడీ మజిల్ గెయిన్స్, ఇప్పుడు నేను సెకండ్ దాంట్లో చేసిన కరెక్షన్స్ ఏంటి, అందులో నుంచి మిస్టేక్స్ నుంచి నేర్చుకుని చేసిన కరెక్షన్స్ ఏంటి, ఇప్పుడు నాకు వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలాగున్నాయి, నా గెయిన్స్ ఎలాగున్నాయి, ఇవన్నిటి గురించి కంపేర్ చేస్తూ మాట్లాడతాను. నార్మల్ వర్కౌట్స్ అన్నీ వదిలేసి ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్ ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, లాస్ట్ కన్క్లూజన్ మీరేం నేర్చుకోగలరు, లేకపోతే ఇలాంటివి చెయ్యొచ్చా చేయకూడదా, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఫస్ట్ అసలు నార్మల్గా నేను చేస్తున్న వర్కౌట్స్ కాకుండా ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందంటే ఇది ఎవరు చెప్పలేదు, ఏ ఫిట్నెస్ ఛాలెంజ్ కాదు ఇది. నాకు నేనే ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకటి పెట్టుకొని దాన్ని నేను అచీవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను అపార్ట్ ఫ్రమ్ ది నార్మల్ వర్కౌట్స్ ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్ ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే నార్మల్గా రెగ్యులర్గా నేను వర్కౌట్స్ చేస్తుంటాను, వీక్లీ థ్రైస్ లేకపోతే 4 times a week కింద నేను నార్మల్గా వర్కౌట్స్ చేస్తుంటాను. కానీ వదిలేసి నేను ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే నా వర్క్ వల్ల నేను ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది అనమాట. అంటే నా వర్క్ ఎలా ఉంటుందంటే ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల నేను ఏం చేసేవాడినంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కానీ లేకపోతే ఎవ్రీ 1 hour కానీ నార్మల్గా సిటప్స్, లేకపోతే చిన్న అటు ఇటు నడ్డం, లేకపోతే పులప్స్, పుషప్స్ ఇవి చేసేవాడిని ఒక సెట్ కింద పెట్టుకొని. అంటే ఒక సెట్లోని కొన్ని పుషప్స్, కొన్ని పులప్స్, లేకపోతే కొన్ని సెటప్స్ కింద చేసేవాడి అనమాట. అయితే ఒకసారి నేను ఆలోచించాను, రోజు నేను గంటకి చేస్తాను కదా, కానీ దానివల్ల ఏంటంటే నాకు స్పెసిఫిక్గా నేనేం అనుకోలేదు, స్పెసిఫిక్గా ఇలా చేద్దాం గంటకి చేద్దాం అని నేను కంపల్సరీగా ఏం పెట్టుకోలేదు, కంపల్షన్ పెట్టుకోలేదు. దీనివల్ల కొన్నిసార్లు గంటకి చేసేవాడిని, లేకపోతే మర్చిపోయాడు. కొన్నిసార్లు ఏదైనా వర్క్ రిలేటెడ్లో నేను సీరియస్గా వర్క్ చేస్తున్న టైంలో మర్చిపోయాడు. 2 hours 3 hours తర్వాత లెగిసి మళ్ళీ ఒక సెట్ చేయడం, కొన్నిసార్లు చిరాగ్గా లేకపోతే బద్ధకంగా ఉంటే చేయకపోవడం, ఇలా చేసాడు అనమాట. అయితే నేను అనుకున్నాను ఇలా బద్ధకంగా లేకపోతే మానేయడం, లేకపోతే గంటకి చేయకపోవడం, లేకపోతే కొన్నిసార్లు అసలు చేయకపోవడం ఇలాగ ఎందుకు వస్తుంది, నేను ఒక ఛాలెంజ్ కింద తీసుకుందాం, అంటే కంపల్షన్ ఖచ్చితంగా చెయ్యాలి అనే టైప్లోని తీసుకుంటే కనుక నేను రోజు చేయగలుగుతాను, లేకపోతే ప్రతి హవర్కి చేయగలుగుతాను అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, నేను నార్మల్గా సెట్కి పుషప్స్, పులప్స్, సిటప్స్ చేస్తాను. పులప్స్ నాకు కొంచెం కష్టం, ఎందుకంటే పులప్స్ ఎక్కువ రావు. ఇంకోటి ఏంటంటే మన బాడీ అంతట్లోని బాగా వీక్ అయింది, మళ్ళీ బాగా ఫ్లెక్సిబుల్ అయిన జాయింట్స్ ఏంటంటే మన షోల్డర్ జాయింట్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంబ్యాలెన్సెస్ గట్రా వస్తాయి, లేకపోతే ఇక్కడ పెక్టియర్స్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. పుషప్స్ లేకపోతే ఎక్కువ రిపీటెడ్గా రికవరీ లేకుండా ఈ పులప్స్ కట్ చేస్తున్న టైంలో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నాకు పుషప్స్, సిటప్స్ ఈజీయే చేసేస్తాను ఎన్ని సెట్లు అయిన రోజంతా, కానీ ఈ పులప్స్ కష్టం. కాబట్టి నేను ఖచ్చితంగా అంటే ఎంతో కొంత కష్టమైంది ఉంటాయి కదా, ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తామంట అన్న భయం వస్తుంది. కాబట్టి పుషప్స్, సిటప్స్ ఈజీయే కాబట్టి ఖచ్చితంగా నేను పులప్స్ ఇంక్లూడ్ చేయాలి ఆ యొక్క ఛాలెంజ్ రావాలంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, నేను పుషప్స్, పులప్స్, సిటప్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. సిటప్స్, పుషప్స్ ఏమొచ్చి సెట్కి 10, అంటే నేను సెట్కి 12 అలా చేస్తాను, కాబట్టి సెట్కి 12 అనుకుందాం, 12 చేద్దాం అనుకున్నాను. కానీ పులప్స్ నేను 10 చేయలేను సెట్కి, కాబట్టి ఈజీగా అయితే నేను ఒక 2-3 చేస్తాను. కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం ఛాలెంజింగ్ ఉండడం కోసం 5, అంటే సెట్కి 5 నేను చేస్తాను పులప్స్. సిటప్స్, పుషప్స్ వచ్చేసరికి సెట్కి 12 చేద్దాం అనుకున్నాను. సెట్కి 12 అంటే నేను ఎప్పుడు ఏదైనా ఒక సెట్ 10 కానీ 12 కానీ అనుకుంటే దానికి ఎక్స్ట్రా 2 యాడ్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఏంటి, సెట్కి 12 అనుకున్నాను కాబట్టి నేను చేసే ప్రతి సెట్ 14 చేయాలి. 2 చేస్తే 2 ఎక్స్ట్రా చేస్తే 12 కింద కన్సిడర్ చేస్తాను దాన్ని. సెటప్స్ అయినా అంతే, 12కి 14 చేస్తాను. ఇలాగ అనుకున్నాను ఫిట్నెస్ ఛాలెంజ్ చేద్దామని. అంతా షెడ్యూల్ చేసుకున్నాను, ఒక ఎక్సెల్ షీట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం అంతా ఉండడానికి. నేను కూడా మీకు చూపిస్తాను ఎక్సెల్ షీట్, నేను చేసిన ఫస్ట్ ఛాలెంజ్, ఇప్పుడు చేసిన సెకండ్ ఛాలెంజ్, దీన్ని ఎలాగా కౌంట్ చేశాను, ఎలా నోట్ చేశాను, ఇది కూడా నేను చూపిస్తాను ఎక్సెల్ షీట్లో. అయితే ఇలా చేద్దాం అనుకున్నాను. అప్పుడైతే December 18th మాట, మొన్న లాస్ట్ 2023 December 18th నుంచి 30 days, అంటే January 18th మధ్యలో పండుగలు 4 days పండుగలు గట్ట ఉండడం, ఈ సంక్రాంతి గట్ట ఉండడం వల్ల ఆ 4 days చేయలేదు. కాబట్టి ఎక్స్ట్రా 4 days, అంటే December 18th కాకుండా December 23కి పూర్తి అయిపోయింది నా ఛాలెంజ్ 30 days. ఇప్పుడు ఓకే, గంటకి లేకపోతే అరగంటకి నేను సెట్స్ చేద్దాం అనుకున్నాను. కానీ ఓవరాల్ టార్గెట్ ఎంత 30 days వచ్చేసరికి, ఈ ఓవరాల్ టార్గెట్ ఎలా పెట్టుకున్నానంటే 2000 సిటప్స్, 2000 పుషప్స్, 1000 పులప్స్ కింద పెట్టుకున్నాను. దాన్ని మనం డివైడ్ బై 30 కింద చేస్తే
రోజుకి 67 పుషప్స్, 67 సిటప్స్, 34 పులప్స్ వస్తాయి. 34 పులప్స్ అంటే నేను 5 సెట్కి 5 చెప్పి చేద్దాం అనుకోండి. అంటే 7 5 35, 7 సెట్స్ వస్తాయి నాకు పులప్స్. ఇప్పుడు 12 చేద్దాం అనుకున్నాను సెటప్స్. 12 7s 84. కాబట్టి ఎక్స్ట్రా అంటే ఆ రోజు నేను 7 సెట్స్ చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా ప్రతి సెట్ పులప్స్ పుషప్స్ ఖచ్చితంగా నేను చేయాలి. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే 67 కల్లా నువ్వు పుషప్స్ ఆపేయాలి, 67 కల్లా నువ్వు సెటప్స్ ఆపేయాలి అనుకోవచ్చు. కానీ అలా చేసేవాడిని కాదు. నేను ఎలా చేసేవాడిని అంటే 7 సెట్స్ పులప్స్ అయ్యేసరికి 35 అవుద్ది కదా, నేను దాంతోపాటు ఆ సెట్లోనే సెటప్స్ పుషప్స్ కూడా చేసేవాడిని. అంటే నాకు మొత్తం ఎవ్రీడే 84 పుషప్స్, 84 సెటప్స్, 34 పులప్స్ వచ్చేయమాట. ఇది ఇలాగ అనుకున్నాను. దీనికి రూల్స్ ఏంటి, ఒకవేళ ఆ రోజు చేయకపోతే తర్వాత రోజు దాంతోపాటు ఈ ఎక్స్ట్రా కూడా చేయాలి. ఎక్స్ట్రా ఖచ్చితంగా పూర్తి చేసేయాలని కాదు. ఈ 7 సెట్స్లోని 3 సెట్స్ నెక్స్ట్ డే చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆ 7 సెట్స్తో పాటు ఈ రిమైనింగ్ 4 సెట్స్ చేయడం అలా అనుకున్నాను అనమాట నేను చేయాలనుకున్నది. ఓకే అంటే రోజు ఉదయం లేచినప్పటి నుంచి చేయాలి. డిసెంబర్ 18th స్టార్ట్ చేశాను, జనవరి 18th పూర్తయింది. ఆ 4 days పండగలది ఏమొచ్చి జనవరి 22 వరకు చేశాను. మీరు అడగచ్చు ఇలాంటివన్నీ ఫిట్నెస్ ఛాలెంజ్ చేయడానికి నీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఉన్నారు. డేవిడ్ గాగిన్స్, క్యామరూన్ హెయిన్స్ వాళ్ళ కొడుకు ట్రూట్ హెయిన్స్ అనేసి వీళ్ళు ముగ్గురు ఉన్నారన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారు, నేను చాలా చూస్తుంటాను. కానీ డేవిడ్ గాగిన్స్ ఏంటంటే అతనికి ఒక రికార్డు కూడా ఉంది, టఫెస్ట్ మ్యాన్ అలైవ్ ఆన్ ది ఎర్త్ ప్లానెట్ అని. అంటే భూమి మీద బతికే అతి కఠినమైన వ్యక్తి కింద అతనికి ఒక టైటిల్ కూడా ఉంది. అన్నీ చేస్తాడు, రన్నింగ్స్ ఏంటి, అల్ట్రా మ్యారథాన్స్, మోఅప్ 240 అని ఉంటుంది ఒకటి. అంటే 240 miles రన్నింగ్ చేయాలన్నమాట. 240 miles ఆగకుండా అవి కూడా చేస్తాడు. 500 miles అవి కూడా చేస్తాడు రన్స్. రోజు రన్నింగ్ చేస్తాడు, రోజు బైసైక్లింగ్ చేస్తాడు, రోజు స్ట్రెచింగ్ చేస్తాడు, రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. మళ్ళీ దాంతోపాటు 12 hours డ్యూటీ కూడా చేస్తాడు. 12 hours నీకు డ్యూటీ అయిపోతే మిగతా 12 hours ఇన్ని చేయగా మళ్ళీ పడుకుంటాడు. ఆడికి టైం ఎలా సరిపోతే నాకు అర్థం కాదు. ట్రూట్ హెయిన్స్ కూడా అంతే. ట్రూట్ హెయిన్స్ దానికి ఛానల్ కూడా ఉంది. ఇప్పుడు ట్రూట్ హెయిన్స్ వాళ్ళ నాన్నగారు క్యామరూన్ హెయిన్స్ కూడా ఇద్దరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు చూస్తే కనుక క్యామరూన్ హెయిన్స్ ఏం చేస్తుంటాడంటే ఎక్కువ ఈ వైల్డ్ లైఫ్ని హంట్ చేస్తుంటాడు అనమాట. ట్రూట్ హెయిన్స్ మొన్న 2023లోని వరల్డ్ రికార్డ్ కూడా చేశాడు పులప్స్ది. ఇంతకుముందు డేవిడ్ గోగిన్స్ కూడా పులప్ రికార్డ్ ఉంది. అంటే తను 17 hours 4071 పులప్స్ అనేది చేశాడు. ట్రూట్ హెయిన్స్ వచ్చేసరికి 2023లోని సెప్టెంబర్లో 24 hours 8100 పులప్స్ ఎన్నో చేశాడు. అంటే మినిట్కి 5-6 పులప్స్ ఎన్నో పడతాయి. దాన్ని ఆల్రెడీ బీట్ చేశాడు ఇంకో అతను మన రీసెంట్గా. తను ఏం చేశాడంటే 9000 10,000 చేసినట్టున్నాడు 24 hours. అంటే నువ్వు ఖచ్చితంగా ఎవ్రీ మినిట్ 24 hours త్రూఅవుట్ ది అంటే 24 hours ఎవ్రీ మినిట్ చెప్పిన ఖచ్చితంగా మినిట్కి 7-8 పులప్స్ చేయాలి. అయితే ఇవి చూశాను కాబట్టి నేను పులప్స్ కూడా చేద్దాం అనుకున్నాను. పులప్స్ స్టార్టింగ్ నుంచి కొంచెం కష్టం కదా, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. పుషప్స్ అయితే ఈజీ చేయొచ్చు కానీ పులప్స్ అయితే కొంచెం కష్టం కాబట్టి అలాగా పులప్స్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది దీంట్లోనే. అంటే నేను ఒక సెట్ ఎలాగనుకున్నానంటే త్రూఅవుట్ ది బాడీ ఉండాలనుకున్నాను. దాని యొక్క ఎఫెక్ట్స్ లెగ్స్కి సెటప్స్, షోల్డర్స్కి ఏమో వచ్చి పులప్స్, చెస్ట్కి ఏమో వచ్చి పుషప్స్ కింద అనుకున్నాను. కాబట్టి 3 ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది ఫిట్నెస్ ఛాలెంజ్లో. ఇప్పుడు ఫిట్నెస్ ఛాలెంజ్ 1కి వచ్చేసరికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఏటెడ్ చేయాలో. దీంట్లో నేను చేసిన తప్పులు చెప్తాను, ఏంటంటే చేశాను మిస్టేక్స్ అని. ఫస్ట్ మిస్టేక్, ఒక్కొక్క సెట్ చాలా స్పీడ్గా చేశాను. స్పీడ్గా అంటే ఇప్పుడు పుషప్స్ అనుకోండి, పుషప్స్ నార్మల్గా స్లో మోషన్లోని లేకపోతే నార్మల్ మోషన్లో కూడా నేను చేయలేదు. స్పీడ్గా అన్నట్టు. అంటే ఎంత స్పీడ్గా అంటే ఒక 10 secondsలో 15 పులప్స్ అదే పుషప్స్, లేకపోతే ఒక 10 secondsలో 20 పుషప్స్. ఇప్పుడు స్పీడ్గా అసలు స్పీడ్గా అన్నట్టుగా చేసేవాడు పుషప్స్. సెటప్స్ కూడా అంతే స్పీడ్గా సెటప్స్ కిందకి మీదకి అన్నట్టు. మళ్ళీ పులప్స్ కూడా అంతే స్పీడ్గా 5 పులప్స్ చేసేవాడు. దీనివల్ల ఏంటైందంటే నా బాడీ రికవరీ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఈ స్పీడ్ వల్ల నార్మల్గా అయితే మనం వర్కౌట్స్ ఏవైనా సరే, మీరు పుషప్స్ అవని పులప్స్ అవని ఏదైనా సరే, డంబుల్స్ అవని బార్బుల్స్ అవని ఏదైనా సరే స్లో రెపిటేషన్ చేయాలి. ఎప్పుడు స్లోగా చేయాలి ఆ రెప్ అనేది. ఇంకొకటి ఫుల్ బాడీ రేంజ్ ఆఫ్ మోషన్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు డంబుల్స్ చేస్తే కనుక స్లోగా కిందకి తీసుకెళ్ళి స్లోగా మీదకి తీసుకురావాలి. ఇంకొకటి కిందకి పూర్తిగా తీసుకెళ్ళాలి. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ సగంలో ఉండకూడదు, పూర్తిగా కిందకి తీసుకెళ్ళాలి, మళ్ళీ పూర్తిగా మీదకి తీసుకురావాలి. ఇక్కడ ఒక సెకండ్ హోల్డ్ చేసి ఒక 2-3 seconds హోల్డ్ చేసి మళ్ళీ పూర్తిగా కిందకి తీసుకెళ్ళాలి. ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ఉండాలి. మళ్ళీ స్లోగా జరగలేదు అంతా, స్లో రెప్స్లోని. నాకు ఇవన్నీ తెలుసు కానీ నేను ఏం చేశానంటే స్పీడ్గా అయిపోవాలి సెట్. ఎంతసేపు చిరాకుగా చేస్తాను నొప్పులు పెట్టుకుని అని చెప్పేసి స్పీడ్గా అయిపోవాలని చెప్పేసి స్పీడ్గా పుషప్స్, స్పీడ్గా పులప్స్, స్పీడ్గా సెటప్స్ చేసి అనమాట.
అది ఫస్ట్ మిస్టేక్. దీనివల్ల నా బాడీ రికవరీ అవ్వలేదు. ఇంకొకటి నా జాయింట్స్ దగ్గర కూడా పెయిన్ వచ్చేది. ఆ స్లో రెప్ కాకుండా స్పీడ్ రెప్ మళ్ళీ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ లేకపోవడం వల్ల ఈ జాయింట్స్ దగ్గర బాగా స్ట్రెస్ బిల్డ్ అయ్యి పెయిన్స్ గట్రా రావడం. దీనివల్ల నేను 30 days కాన్స్టెంట్ పెయిన్లో ఉన్నాను. నేను నా బాడీ రికవర్ అవ్వలేదు. ఇంకొకటి పడుకుని లేచిన తర్వాత ఇక్కడ ఈ ఎల్బోస్ ఉంటాయి కదా, ఈ ఎల్బోస్ దగ్గర బాగా పెయిన్ వచ్చేది. ఎల్బోస్ దగ్గర ఎందుకు వచ్చిందంటే పులప్స్ చేస్తాం కదా, ఇలా చేసినప్పుడు ఇక్కడ మొత్తం ఇంపాక్ట్ పడి స్పీడ్ చేసేవాడిని. దీనివల్ల నాకు బాడీ రికవరీ అవ్వలేదు. దీనివల్ల మొత్తం పెయిన్స్ ఎల్బోస్ దగ్గర, మళ్ళీ ఇక్కడ ఈ బ్యాక్ దగ్గర అంతా పెయిన్. ఆ పుషప్స్ వల్ల పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, కానీ మళ్ళీ సెటప్స్ వల్ల ఈ కాల్ దగ్గర గట్ట పెయిన్ మాట, అంటే స్పీడ్ చేయడం వల్ల సెటప్స్ వల్ల పెయిన్. ఇది ఒక మిస్టేక్. ఇంకో మిస్టేక్ వచ్చేసరికి నేను రోజుకి 7 sets చేయాలి. ఓకే, ఈ 7 sets కాకుండా ఒకవేళ పలానా రోజు నేను మిస్ అయితే కనుక నెక్స్ట్ డే ఆ రోజు చేసే 7 sets కాకుండా ఈ మిగతా సెట్స్ చేయాలి. ఇప్పుడు నేనైనా చేయాలి, రోజుకైతే మన టార్గెట్ 67 34 పులప్స్. కానీ నేను 7 sets చేస్తాను కాబట్టి టోటల్గా ఆ రోజు ఒకవేళ చేయాల్సి వస్తే ఎన్ని వస్తాయి? 84 35 వస్తాయి. అంటే ఒక ఎక్స్ట్రా పులప్ కూడా వస్తుంది 35 చెప్పున. నేనేం చేస్తానంటే ఒకవేళ ముందు రోజు చేయకపోతే కనుక ఈ రోజు పూర్తి సెట్స్ అయిన తర్వాత మిగతా సెట్లు చేయాలి. ఆ పూర్తి సెట్స్ నేను 84 35 కింద కన్సిడర్ చేస్తాను. అంటే ఈరోజు రిమైనింగ్ ఉన్నాయి కదండి 67 34 కింద కన్సిడర్ చేయకుండా 84 35 కింద కన్సిడర్ చేసేయండి. అంటే 84 పుషప్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకో సెట్లు ఎక్కట్టాలి. అంటే 7 sets అయిపోయేవాలి, ఆ తర్వాత నెక్స్ట్ సెట్లు మొదలెట్టాలి రిమైనింగ్. అది సెకండ్ మిస్టేక్. అంటే నార్మల్గా నా బాడీకి ఇబ్బంది కలిగించకుండా చేయగలిగితే అలా చేయాలంటే ఎప్పుడైతే ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు ఈరోజు ఎక్స్ట్రా కూడా చేసేటప్పుడు 67 34 చేసుకొని ఈ మిగతా 84లోని 67 తీగా ఉండి ఉంటాయి కదా మిగతా నెక్స్ట్ రోజుకి, అంటే కంప్లీట్ ఉన్న రోజుకి యాడ్ చేసేటట్టుగా చేస్తే కొంచెం బాగుంది, స్ట్రెస్ గట్రా తగ్గేది. కానీ అలా చేయలేదు. అది సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి నార్మల్గా అయితే రోజులో నేను చేయాల్సినవి 7 sets. ఇంకా నేనేం చేసేవాడిని అంటే వీలైనన్ని ఎక్కువ సెటిల్ చేసేయాలి ఆ రోజులని ఒక ఇదిగా పెట్టేసుకున్నాను. ఎలాగంటే 7 sets అంటే ఏదో ఒక టైంలో, ఇప్పుడు 8 hours నా వర్క్ అనుకోండి, గంటకు ఒకటి చేసి గంట బ్రేక్ తీసిన గంటకు ఒకటి చేసిన 7 hours 7 sets అయిపోతుంది. కానీ అలా కాదు, ఉదయం లెగిసినప్పటి నుంచి అరగంటకు ఒక సెట్ చేసేయండి. కొన్నిసార్లు 84 పుషప్స్ 84 సెటప్స్ కాదు, దగ్గర 200 250 260 పుషప్స్ 260 సెటప్స్, మళ్ళీ దగ్గర 80 పులప్స్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అలా చేసేవాడిని కొన్నిసార్లు. అంటే అరగంటకు ఒక సెట్ చెప్పిన నొప్పులు వచ్చేసి అయినా చేసేవాడిని, అలా చేసేవాడిని. అది థర్డ్ మిస్టేక్. నేను ఎప్పుడు అంటే టార్గెట్ అయిపోయిన తర్వాత ఆపేద్దాం అని అనుకోలేదు. టార్గెట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది, నేను పడుకోవడానికి ఇంకా ఒక 2 hours ఉందనుకో, అరగంట చెప్పిన ఇంకో 4 సెట్లు చేసేవాడిని 2 hours. దీనివల్ల ఏంటంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయడం వల్ల నా బాడీ ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ బిల్డ్ అయింది నా బాడీలో. దీనివల్ల రికవరీ అవ్వలేదు. త్రూఅవుట్ 30 months, అదే 30 days నా ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోద్ది. నీ బాడీ రికవర్ అవ్వకపోతే నీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోద్ది. ఇంకో పక్కన నైట్ డ్యూటీలో స్లీప్ ఒకటి లేదు. ఆ టైంలో ప్రాబ్లం ఎట్ రాలేదు. ఆ 30 days అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది, అంతే. ఫీవర్ లైట్గా వచ్చింది, కొంచెం థ్రోట్ పెయిన్ వచ్చింది, అంతే. అదొక 2-3 days అయిపోయింది. థర్డ్ మిస్టేక్ అయింది కదా. ఇప్పుడు ఫోర్త్కి వచ్చేసరికి ఇవి చేస్తూ పాటు ఒక వీక్లీ ట్వైస్ చెప్పిన వర్కౌట్స్ కూడా చేసేవాడిని. నేను నార్మల్గా అయితే ఎవ్రీ సాటర్డే స్ప్రింట్ సెషన్ వేస్తాను. ఒక 10 sprints అలా వేస్తాను. అది ఒక నాకు నార్మల్గా 1.5 గంటలు పడుతుంది. ఎవ్రీ సాటర్డే స్ప్రింట్ సెషన్తో పాటు వీక్లీ ఇంకొకసారి లేకపోతే 1-2 సార్లు వర్కౌట్స్ కూడా చేసేయండి. లెగ్ వర్కౌట్స్ కానీ, అంటే లెగ్ వర్కౌట్స్ అంటే ఆ రోజు ఈ లెగ్ వర్కౌట్స్లో కూడా ఇంక్లూడ్ చేసేయండి. ఇప్పుడు సపోజ్ లెగ్ వర్కౌట్స్లో సెటప్స్ ఒక 100 చేస్తాను చాలు, ఈ రోజుకి ఇంక్లూడ్ అయిపోయింది. కానీ ఆ తర్వాత మిగతా పుల్అప్స్ పుషప్స్ నార్మల్ గంటకి చేసిన టైంలోనే కొంచెం సెటప్స్ కూడా చేసాడు, కొన్నిసార్లు చేయలేదు. ఇప్పుడు నేను చేసిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ కాకుండా ఈ వర్కౌట్స్ చేయడం వల్ల పెద్దగా మిస్టేక్ జరిగింది అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ వర్కౌట్స్ ఎప్పుడు చేసేవే, కానీ ఆ టైం 30 daysలో నా బాడీ రికవరీ అవ్వలేదు కాబట్టి దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంది. దీనివల్ల కూడా నా బాడీలో కొంచెం స్ట్రెస్ బిల్డ్ అయిందని అనుకుంటాం కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మిస్టేక్స్ అయిపోయాయి కదా, లాస్ట్కి నాకు గెయిన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే నేను చేసిన టార్గెట్స్ అచీవ్ చేసిన టార్గెట్స్ ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. ఇప్పుడు గెయిన్స్కి వచ్చేసరికి పర్లేదు, నా షోల్డర్స్ కొంచెం బిల్డ్ అయ్యాయి. ఇంకొకటి ఈ లాటిస్ కొంచెం బిల్డ్ అయింది, బ్యాక్లోని లెగ్లో మజిల్స్ కొంచెం టోన్ అయ్యాయి, మళ్ళీ బిల్డ్ అయ్యాయి. చెస్ట్లో అయితే పెద్ద గెయిన్స్ లేవనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు పుషప్స్ చేస్తే ఏం జరుగుతుందంటే, సెట్ పుషప్స్ చేసాం అనుకుంటాం, 20 push-ups కరెక్ట్గా చేసిన తర్వాత ఒకసారి చెస్ట్లో మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ గట్ అయ్యి ఒకసారి ఆ పంపు కనపడుద్ది, మళ్ళీ ఒక అరగంట తర్వాత పోద్ది ఆ పంపు, మళ్ళీ సెకండ్ సెట్ చేసరికి మళ్ళీ పంపు కనబడుద్ది, మళ్ళీ పంపు అవుద్ది. కాబట్టి పెద్దగా చెస్ట్లోనే అంతగా గెయిన్స్ వచ్చేది నేను అనుకోను.
లెగ్స్లో అయితే కొంచెం డెఫినేషన్ వచ్చింది, షోల్డర్స్లో కొంచెం ఆ స్టెబిలిటీ అయితే పెరిగింది. లాస్ట్లో నా ఎక్సెల్ షీట్ గట్టా చూపిస్తాను, బాగానే ఉంది. మీకు కావాలంటే ఫస్ట్ వీడియోలోని ఫిట్నెస్ ఛాలెంజ్ ఇంకా ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ నేను పాడ్కాస్ట్ చేశాను మా ఫ్రెండ్ జాయిల్ తోటి, అది కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ ఎండ్ కార్డ్లో ఉంచుతాను, దాన్ని చూసి మీరు ఫస్ట్ వీడియో చూడొచ్చు, దాన్ని క్లిక్ చేస్తే. ఇంకొకటి నా ఫోర్ ఆర్మ్స్ కూడా కొంచెం పెరిగి ఆ డెఫినేషన్ అంటే ఇప్పుడు ఆ వెయిన్స్ గట్ట కనబడతాయి కదా, అవి కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు నా టార్గెట్స్ నేను అచీవ్ చేసేసరికి నా టార్గెట్స్ ఏంటి 2000 సెటప్స్, 2000 పుషప్స్, 1000 పుల్అప్స్. నేను ఆ టైంలో అచీవ్ చేసిన టార్గెట్స్ అయితే మొత్తం ఒకసారి రాసుకున్నాను, చూపిస్తాను. 30 డేస్ అంటే నార్మల్గా ఎంత అవ్వాలి? December 18th, 2023 టు January 17th, 2024 అవ్వాలి. నేనేం చేస్తానంటే December 18th నుంచి January 18th క్యాలిక్యులేట్ చేసాను. అంటే 18th కూడా ఇంక్లూడ్ చేసేవాడిని. అంటే మొత్తం 31 డేస్ నేను 30 డేస్ కింద దాన్ని కన్సిడర్ చేస్తాను. ఈ 30 డేస్కి నేను ఎన్ని చేశానంటే రాసుకున్నాను ఒక దగ్గర మర్చిపోకుండా. దీన్ని ఏమంటారంటే కుకీ జార్ అంటారు. అంటే మనం చేసిన అచీవ్మెంట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడం వల్ల రేపు పొద్దున్న ఎప్పుడైనా మనం తక్కువగా లేకపోతే డిమోటివేట్గా ఫీల్ అయినప్పుడు ఒకసారి కుకీ జార్ తీసి మనం చేసినవన్నీ చదవడం వల్ల మళ్ళీ మనకి కొంచెం మోటివేట్ అవుతామన్నమాట. ఇవన్నీ మనమే చేసాం, ఇవన్నీ ఎవరు చేయలేదు, ఇవన్నీ మనమే చేసాం కాబట్టి ఇది కూడా చేయగలం టైప్లో కొంచెం మోటివేషన్ వస్తుంది. పుషప్స్కి వచ్చేసరికి 3777 చేశాను 30 డేస్కి. నా టార్గెట్ అంతా 2000, కానీ ఇక్కడ నేను చేసినవన్నీ 3677, ఎక్స్ట్రాగా 1677 చేశాను. సిటప్స్కి వచ్చేసరికి 3595, నా టార్గెట్ అంతా 2000, ఎక్స్ట్రాగా 1595 సిటప్స్ చేశాను. పులప్స్కి వచ్చేసరికి నేను చేసినవి 1156 పులప్స్, నా టార్గెట్ అంతా 1000, అంటే ఎక్స్ట్రాగా 156 పులప్స్ చేశాను. ఓకే, సరిపోయింది. ఓవరాల్గా ఇప్పటివరకు చెప్పింది ఫిట్నెస్ ఛాలెంజ్ 1 గురించి. ఇప్పుడు నేను ఫిట్నెస్ ఛాలెంజ్ 2లోని ఏడేట్ చేంజెస్ చేశాను, లేకపోతే 2లోని గెయిన్స్ ఏడేట్ వచ్చాయి, దానివల్ల వచ్చే పాజిటివ్ బెనిఫిట్స్ ఏంటి, నా బాడీ రికవరీ అయిందా లేదా, ఇప్పుడు ఫిట్నెస్ ఛాలెంజ్ 2 గురించి మాట్లాడదాం. ఫిట్నెస్ ఛాలెంజ్ 2కి వచ్చేసరికి నేను వెంటనే చేయలేదు. ఫిట్నెస్ ఛాలెంజ్ 1 January 25 కల్లా అయిపోయింది. February, March పెద్దగా వర్కౌట్స్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. అప్పుడప్పుడు ఎక్కువ వాకింగ్ లేకపోతే స్టేర్ కేస్ క్లైంబింగ్ అంటే మెట్లెక్కి దిగడం ఇవి చేశాను. మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక సైక్లింగ్ ట్రిప్ కూడా వేసాను సోలోగా 120 kilometers. దాన్ని నెక్స్ట్ వీడియో మాట్లాడదాం. కాబట్టి March 31 కదా, ఒక 2 weeks నేను బాడీకి రికవరీ అవ్వడానికి టైం ఇచ్చాను. 2 weeks అంటే April 15th రావాలి, కానీ April 13th అనుకోండి. April 13th నుంచి ఛాలెంజ్ స్టార్ట్ చేశాను, ఫిట్నెస్ 2 ఛాలెంజ్. టార్గెట్ సేమే, 2000 సిటప్స్, 2000 పుషప్స్, 1000 పులప్స్. కానీ ఫస్ట్ దీనికి కొంచెం చేంజెస్ చేశాను. అంటే నా మెయిన్ టార్గెట్ వచ్చేసరికి ఫిట్నెస్ ఛాలెంజ్ పూర్తి చేయడమే కాదు, నా బాడీని నేను హెల్తీగా ఉంచాలి. ఎందుకంటే గాబరపడి బేగ ఎక్కువ చేసేయడం వల్ల ఇంతకుముందు మీరు ఫిట్నెస్ ఛాలెంజ్ వల్ల చూస్తే చేయాల్సిన 2000 సెటప్సే, కానీ నేను చేసినవి మాత్రం 3600 సెటప్స్ లేదా 3500 సెటప్స్. ఎక్స్ట్రాగా 1500 చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తాను. కాబట్టి ఫిట్నెస్ 2కి వచ్చేసరికి నా బాడీ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉండకూడదు, నా బాడీ ఎప్పటికప్పుడు రికవరీ స్టేట్లో ఉండాలి. కాబట్టి నేనేం చేయాలంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదు అనుకున్నాను, టార్గెట్ని కంప్లీట్ చేయాలి అంతే. ఎందుకంటే నేను నార్మల్గా ఒక సెట్కి 10 చేయాలంటే నేను 12 చేస్తాను, అక్కడే 2 వచ్చేస్తాయి. ప్రతి సెట్కి 2 ఎక్స్ట్రా వస్తాయి. అంటే ఒక రోజులో 7 సెట్స్ చేయాలంటే 7 12 అదే 7 10 ఎంత అవుతుంది, 70 అవుతుంది. అక్కడికి 67కి టార్గెట్, ఈ 3 ఎక్స్ట్రా 70 అయిపోతుంది. కానీ నేను 2 ఎక్స్ట్రా చేస్తాను కాబట్టి 7 2 14, అంటే 70కి 14 ఎక్స్ట్రా కలపండి 84. ఎక్స్ట్రాగా 2 ఎక్స్ట్రా యాడ్ అయిపోతున్నాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా చేయాలనుకోలేదు, ఒక టార్గెట్కి స్ట్రిక్ట్గా ఫిక్స్ అవ్వాలనుకున్నాను. టార్గెట్ 2000 కన్నా ఎక్స్ట్రా కొంచెం వస్తే చాలు, ఇంకెక్కువ చేయకూడదు అనుకున్నాను. కాబట్టి April 13th నుంచి May 13thకి నా ఛాలెంజ్ మాట 30 డేస్. అదే 13th కూడా ఇంక్లూడ్ చేస్తాను, మొత్తం 31 డేస్. దీన్ని టార్గెట్ వచ్చేసరికి సేమ్ టార్గెట్ ఫస్ట్ లాగా 2000 పుషప్స్, 2000 సిటప్స్, 1000 పులప్స్ అయిపోయింది. చేంజెస్కి వచ్చేసరికి సేమ్ 7 సెట్సే కదా. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ దాంట్లో నేను చేసింది ఏంటి, ఒకవేళ ఏదైనా రోజు మిస్ అయితే సెట్స్ చేయడం, నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఆ రోజు చేసిన సెట్స్తో పాటుగా రిమైనింగ్ సెట్స్ నేను చేయాలి. అండ్ దీంట్లో నేను ఇంకో ప్రాబ్లం ఏంటి, ఆ రోజు చేసిన మొత్తం 84 సెట్స్ నేను ఇంక్లూడ్ చేయను దీంట్లోని. 84 రెప్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేసేవాడిని. ఈ రిమైనింగ్ ఇన్కంప్లీట్గా ముందు రోజు వదిలేసిన సెట్స్ని కౌంట్ చేయడం. దీంట్లో నేను చేసిన చేంజ్ ఏంటంటే ఫిట్నెస్ 2కి ఈరోజు చెప్పాలంటే 84 పుషప్స్ చేయాలనుకో, నిన్న పుషప్స్ చేయలేదు కొన్ని, నిన్న ఎన్ని ఎక్స్ట్రాగా 20 ఉన్నాయి, 20 చేయలేదు. నేను 84 చేయడం కాకుండా ఇంకో 20 చేయాలి. అంటే ఈరోజు నేను మొత్తం 84 + 20 104 పుషప్స్ చేయాలి. నేనేం చేస్తానంటే ఈరోజు 67 చేసేస్తాను. ఈరోజు 67 చేసిగా నార్మల్గా అయితే 84 రాయాలి, 84 రాసి 20 దీనికి చేయాలి కదా. నేనేం చేస్తానంటే సపోజ్ ఈరోజు 84 చేస్తాను, 84 చేసేస్తే ఎక్స్ట్రా ఎంత పడింది, 67గా తీసేస్తే 77 84 అంటే 17 పుషప్స్ ఉన్నాయి.
ఇక్కడ 77 ఇక్కడ 67 వేస్తాను ఈ రోజు డేట్లో పుషప్స్కి. ముందు రోజు డేట్లోనే ఈ 17 యాడ్ చేస్తాను అనమాట. అదే 84 - 67 17 వచ్చాయి కదా, ఈ 17 ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని అయిపోయి ఈరోజు 67 అచీవ్ చేస్తాను, ఇక్కడ 17 చేస్తాను. ఇంకా ఈ రోజు ఎన్ని చేయాలి, ఈ ముందు రోజులో 20 చేయాలి. 17 ఆల్రెడీ రాసేసాను ఇక్కడ, ఇంకా 3 చేయాలి. ఆ రోజుతో ఏ చేస్తాను అయిపోద్ది అంతే. కాబట్టి 87 అదే 104 - 87 నాకు మొత్తం 18 17 పుషప్స్ నాకు మిగిలే. దీనివల్ల బాడీ మీద అంత ఎక్కువ టోల్ పడదు, అంత ఎక్కువ నెగిటివ్గా ఎఫెక్ట్ పడదన్నమాట. ఇలా చేశాను అంటే ఆ రోజు చేయాల్సినవి కరెక్ట్గా టార్గెట్ అంత 67 అయితే మిగతావన్నీ రిమైనింగ్ ఇంతకుముందు చేయలేని ఇన్కంప్లీట్ సెట్లోని వేసి అనమాట. ఇది నేను చేసిన ఫస్ట్ చేంజ్. సెకండ్ చేంజ్ వచ్చేసరికి ఇంతకుముందు ఫాస్ట్గా రెప్స్ చేశాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే స్లో రెప్స్, యాజ్ మచ్ యాజ్ స్లో, చాలా స్లోగా. ఒక రెప్ ఇప్పుడు సపోజ్ ఒక పుషప్ తీయాలంటే నాకు స్లోగా కిందకి వెళ్ళి స్లోగా నెగిటివ్ వెళ్ళి స్లోగా పాజిటివ్ రావడానికి, మళ్ళీ మీద ఒక సెకండ్ హోల్డ్ చేయడానికి ఆ పొజిషన్ని, మళ్ళీ స్లోగా నెగిటివ్కి వెళ్ళి మళ్ళీ స్లోగా పాజిటివ్ రావడానికి నాకు ఖచ్చితంగా ఎలా లేదన్నా ఒక రెప్కి 4-5 సెకండ్స్ పట్టింది. స్లో, యాజ్ మచ్ యాజ్ స్లో కింద. కొన్నిసార్లు కింద ఇంకా ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంది ఆ నెగిటివ్లోకి వెళ్ళిన తర్వాత, అంటే కొంచెం బాడీలోని ఆ స్ట్రెస్ బిల్డ్ చేయడం కోసం. యాజ్ మచ్ యాజ్ స్లో కింద ప్రతి రెప్ చేసి. పులప్స్ కూడా అంతే, పులప్స్ స్లోగా పైకి రైజ్ మళ్ళీ అక్కడ ఒక సెకండ్ హోల్డ్ చేసి, ఒక సెకండ్ కానీ 2 సెకండ్స్ మళ్ళీ స్లోగా నెగిటివ్ అన్నమాట, అది ఒక రెప్. మళ్ళీ సెటప్స్ అంతే, స్లోగా నెగిటివ్లోకి వెళ్ళి మళ్ళీ స్లోగా పాజిటివ్లోకి రావాలి. ఇలా సెకండ్ చేంజ్కి వచ్చేసరికి స్లో రెప్స్ యాజ్ మచ్ యాజ్ పాజిటివ్ కింద ప్రతి రెప్ స్లోగా చేయాలనుకున్నాను. థర్డ్ది వచ్చేసరికి థర్డ్ చేంజ్, ఫస్ట్ దాని నుంచి థర్డ్కి ఏం చేశానంటే, ఫస్ట్ది ప్రతి హాఫ్ అన్ అవర్కి నేను ఒక సెట్ చేసి చూడండి. కొన్నిసార్లు చెప్పాను కదా 260, 240 లేకపోతే 250 రెప్స్ కూడా అయిపోయేవి ఎక్కువ అని చెప్పేసి. ఇప్పుడు అలా కాదు, నా టార్గెట్ ఓన్లీ రోజుకి 7 సెట్స్ చేయాలి. 8 అవర్స్ స్లీపు, ఒక 2 అవర్స్ ఎక్స్ట్రాగా ఏమైనా తినడం గట్ట, టీవీ చూడడం గట్ట, సెల్ గట్ట వాడడం గట్ట తీసిన మొత్తం 10 అవర్స్ ఈజీగా. ఈ 14 అవర్స్లో నేను 14 అవర్స్ సపోజ్ తీసుకుందాం, 14 అవర్స్లో 7 సెట్స్ అంటే ఎన్ని వస్తాయి, 2 అవర్స్కి ఒక సెట్. నేను అవే చేస్తాను, 2 అవర్స్కి ఒక సెట్ చేస్తాను. ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది ఛాలెంజ్, అంటే ఆ రోజు చేయాల్సిన 7 సెట్స్ అయిపోతాయి. కొన్నిసార్లు గంటకి చేసిన ఎక్స్ట్రాగా ఏమైనా టీవీ చూసి ఒక గంట ఎక్స్ట్రాగా వేస్ట్ అయినా గంటకి లేకపోతే గంటన్నరకి 2 అవర్స్ ఒకసారి చేసేస్తాను అంతే. అంటే 7 సెట్స్ నేను చేయాలి. నాకు 10 అవర్స్ ఉన్నా, 7 అవర్స్ ఉన్నా, 6 అవర్స్ ఉన్నా 7 సెట్స్ చేయాలి. కొన్నిసార్లు ఆ రోజంతా ఎప్పుడైనా వీకెండ్స్లో గట్ట ఫ్రెండ్స్తో బయట తిరగడం వల్ల గట్ట వేస్ట్ అయిపోయింది అనుకోండి, అంటే రోజంతా బయట తిరిగాను, రోజంతా వేస్ట్ అయిపోయింది అనుకోండి, రాత్రిలో కొంచెం లేట్గా పడుకుంటాను కాబట్టి, అంటే నైట్ డ్యూటీ కదా, కొంచెం వీకెండ్స్లో కూడా లేట్గానే పడుకునేవాడిని, 1కి 12కి 1కి అలా పడుకునేవాడిని. కాబట్టి ఒకవేళ ఆ రోజంతా వేస్ట్ అయిపోయింది, 4 అవర్స్ నాకు స్ట్రెచ్ ఉంది, ఆ 4 అవర్స్లో హాఫ్ అన్ అవర్కి ఒక చేసేవాడిని కంప్లీట్ చేయడం కోసం. మిగతా టైంలో టైం ఎక్కువ ఉన్న టైంలో మాత్రం గంటన్నరకు ఒకసారి ఒక సెట్ కానీ చేసేవాడిని. గంటన్నర మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల నా బాడీ రికవరీ అయ్యేది, నాకు ఫ్రీగా ఉండేది. నేను నెక్స్ట్ సెట్ చేసినప్పుడు నాకు అంత ఇబ్బందిగా అనిపించేది కాదు, పెయిన్స్ ఉండేవి కాదు. దీనివల్ల నేను నార్మల్గా చూసుకుంటే ఏప్రిల్ 13th స్టార్ట్ చేశాను కదా, ఒక హాఫ్ వీక్ అనుకోండి, అంటే 4-5 డేస్ కొంచెం పెయిన్స్ ఉన్నాయి. ఎందుకంటే జనవరిలో ఎండ్ చేసిన ఛాలెంజ్ మళ్ళీ ఏప్రిల్లోకి తెచ్చాను. ఈ మధ్యలో ఏ వర్కౌట్స్ గట్ట కొంచెం అంత బాడీకి వర్కౌట్స్ గట్ట లేవు కాబట్టి ఈ 4-5 డేస్ నాకు పెయిన్ ఉన్నది కొంచెం ఈ షోల్డర్స్ దగ్గర, లేకపోతే ఎక్కువ షోల్డర్స్ దగ్గర. నాకు సెటప్స్ పుషప్స్ ఈజీయే, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి అవి ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కువ షోల్డర్స్ దగ్గర పులప్స్ కొంచెం కొత్త కాబట్టి షోల్డర్స్ దగ్గర కొంచెం పెయిన్ ఉండేది ఈ 4-5 డేస్. ఆ తర్వాత ఇంకా ఒక్క పెయిన్ కూడా నాకు రాలేదు. పులప్స్కి ఏంటి, పుషప్స్కి ఏంటి, సిటప్స్కి ఏంటి, ఈ చెస్ట్ దగ్గర ఏంటి, లేకపోతే ఇక్కడ బ్యాక్ దగ్గర ఏంటి, షోల్డర్స్ దగ్గర ఏంటి, ఎల్బోస్ దగ్గర ఏంటి, అసలు పెయినే లేదు. ఆ 4 డేస్ తీసిగా మొత్తం 30 డేస్లోని 4 డేస్ తీసేయండి. సపోజ్ స్టార్టింగ్ 4 డేస్ కొంచెం పెయిన్ ఉందనుకుందాం, ఈ మిగతా 26 డేస్ నాకు పెయిన్ లేదు, ఒక్క పెయిన్ లేదు. నేను నార్మల్ స్లీపే. ఫిట్నెస్ వన్లోని నాకు వర్క్ లేదు, ఆ టైంలో బెంచ్లో ఉన్నాను, నాకు వర్క్ లేదు. ఫస్ట్ 3-4 డేస్ వర్క్ ఉంది, ఆ తర్వాత 27 డేస్ 30 డేస్ నాకు వర్క్ లేదు. కానీ ఈ ఫిట్నెస్ 2కి వచ్చేసరికి మాత్రం ఈ 30 డేస్ నాకు వర్క్ ఉంది, 30 డేస్ వర్క్ ఉంది. కానీ 30 డేస్ స్లీప్ కూడా కొంచెం ఉంది, మహా అయితే 6 అవర్స్ స్లీపు, కొన్నిసార్లు 5 అవర్స్ స్లీపు అలాగే ఉంది. వీకెండ్స్లోని 4 అవర్స్ 3 అవర్స్ అలాగ ఉండేది స్లీపు. కానీ నా బాడీ పూర్తిగా రికవర్ అయింది. ఇంకొకటి, నేను వర్కౌట్స్ కూడా చేయలేదు ఈ 30 డేస్, ఎక్స్ట్రాగా వర్కౌట్స్ కూడా చేయలేదు, స్ప్రింట్ సెషన్స్ కూడా వేయలేదు. కానీ 30 డేస్ నా బాడీ పూర్తిగా రికవరీ అయింది, ఒక్క పెయిన్ లేదు. ఇంకోటి, నేను స్లోగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రెప్స్ కూడా తీసాను, దీనివల్ల నాకు స్ట్రెంత్ బిల్డ్ అయింది. ఇంకొకటి 4 ఆర్మ్స్ కూడా బాగా గెయిన్ అయ్యాయన్నమాట. అంతే, మొత్తానికి 3 చేంజెస్ ఎన్నో చేశాను. ఫస్ట్ది ఏంటి,
స్లోగా యాజ్ మచ్ యాజ్ స్లో పాసిబుల్ రెప్స్, అంటే స్లోగా ఫుల్ బాడీ రేంజ్ ఆఫ్ మోషన్ తోటి. అంటే నేను పుషప్ కూడా ఇంతకుముందు ఫస్ట్ ఛాలెంజ్ ఎలా చేశానంటే స్పీడ్గా చేసేవాడిని. ఇప్పుడు ఫుల్గా పైకి వచ్చి మళ్ళీ అక్కడ హోల్డ్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళేంత వరకు యాజ్ స్లో యాజ్ పాసిబుల్ రెప్స్. ఇంకొకటి ఫుల్ బాడీ రేంజ్ ఆఫ్ మోషన్ తోటి. పుల్అప్స్ కూడా అంతే, ఫుల్ బాడీ రేంజ్ ఆఫ్ మోషన్. అంటే నేను మొత్తం లాక్అవుట్ చేస్తాను చేతిని, మళ్ళీ పైకి వచ్చి కొంచెం హోల్డ్ చేసి అనమాట. అంటే మొత్తం ఈ ఎల్బో ఈ హ్యాండ్ అని లాక్ అవ్వాలి ఇక్కడ. అలాగే అంతవరకు నెగిటివ్కి వెళ్ళాడు. రెండోది వచ్చేసరికి ఓన్లీ టార్గెట్ అచీవ్ చేస్తే ఆ రోజుకి అయిపోయినట్టే. ఎక్స్ట్రాగా కొన్ని రెప్స్ చేసేవాడు కాదు. ఆ రోజు టార్గెట్ అయిపోతే 84 లేకపోతే 67 ఆ రోజు టార్గెట్ అయిపోతే అయిపోయేది అంతే. ఎక్స్ట్రాగా చేయలేదు, ఎందుకంటే దానివల్ల నాకు బాడీ ఇంకొంచెం స్ట్రెస్ బిల్డ్ అయ్యేది కాబట్టి నేను చేయలేదు. సెకండ్ చేంజ్. థర్డ్ చేంజ్కి వచ్చేసరికి అరగంటకి ఒక సెట్ కాకుండా గంటన్నర లేకపోతే 2 అవర్స్కి ఒకసారి ఒక సెట్ చేశాను. దీనివల్ల నా బాడీకి యాంపుల్ టైం దొరికింది సెట్కి మధ్యలోనే రికవరీ అవ్వడానికి. థర్డ్ చేంజ్ అంతే. ఈ 3 చేంజెస్ చేశాను. మధ్యలో వర్కౌట్స్ కూడా ఎక్కువ చేయలేదు. పోనీ ఇది 4th చేంజ్ అనుకోండి. ఈ 30 days నేను ఎక్స్ట్రాగా వర్కౌట్స్ చేయలేదు, ఎందుకంటే రోజులోనే యావరేజ్గా నేను యాక్టివ్గా ఉంటున్నాను. యావరేజ్గా ప్రతి సెట్ చేస్తున్నాను గంటకి, కాబట్టి నేను చేయలేదు వర్కౌట్స్. మొత్తం 4 చేంజెస్ చేశాను. దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఇంతకుముందు మాట్లాడాం కదా, నాకు పెయిన్స్ ఏంటి లేవు ఈ 30 daysలోని. అంటే స్టార్టింగ్ చిన్న పెయిన్స్ ఉన్నాయి కానీ 3-4 days, ఆ తర్వాత ఏ పెయిన్స్ లేవు. ఇంకొకటి నా బాడీ ఫుల్గా రికవరీ కండిషన్లో ఉంది ఈ 30 days. థర్డ్కి వచ్చేసరికి నాకు లెగ్స్లోనే కొంచెం డెఫినేషన్ కనబడింది. ఇంకొకటి నా షోల్డర్స్ ఇంకా బాగా బిల్డ్ అయ్యాయి. ఫస్ట్ ఛాలెంజ్ కన్నా ఇప్పుడు బాగా బిల్డ్ అయ్యాయి. నాకు ఈ సైడ్లో లాటీస్, ఈ బ్యాక్ మజిల్స్ కూడా బాగా స్ట్రాంగ్గా అనిపించాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫోర్ ఆర్మ్స్ కూడా బాగా బిల్డ్ అయ్యాయి అన్నమాట. ఫోర్ ఆర్మ్స్, ఈ వెయిన్స్ గట్రా ఇంకొంచెం బాగా బిల్డ్ అయ్యాయి. దీంతోపాటు నేను ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను రోజు. అది రోజు చేస్తాను, అపార్ట్ ఫ్రమ్ ది ఫిట్నెస్ ఛాలెంజ్ లేకపోతే వర్కౌట్స్ కాకుండా అది రోజు చేస్తాను. ఏంటంటే 15 minutes ఎవ్రీడే 15 minutes వాకింగ్ చేస్తూ హ్యాండ్ స్ట్రెంథనర్ ఉంటుంది కదా, ఇలా హ్యాండ్ స్ట్రెంథనర్ ఉంటుంది కదా, ఇలా నొక్కుతారు. ఆ హ్యాండ్ స్ట్రెంథనర్ తోటి ఎవ్రీ 15 minutes ఎవ్రీడే 15 minutes చెప్పిన చేస్తాను. అది పెద్ద ఫరక్ పడదండి దీనికి. ఈ పులప్స్ వల్ల అనుకుంటా కొంచెం ఎల్బోస్ గట్ట బిల్డ్ అయ్యాయి, ఈ వెయిన్స్ గట్ట కనపడడం కొంచెం బాగానే జరిగింది. ఇంతకు ముందరికన్నా కొంచెం బాగానే గెయిన్స్ గట్ట వచ్చాయి నాకు షోల్డర్స్లోని, లేకపోతే బైసెప్స్ ఏంటి డెఫినేషన్ ఇంకా గెయిన్స్ కూడా బాగానే జరిగాయి. నేను టార్గెట్ ఎంత అచీవ్ చేశానని చెప్పడానికన్నా ముందు దీంట్లో ఇంకొకటి యాడ్ చేశాను. ఇంతకుముందు ఫిట్నెస్ 1కి వచ్చేసరికి సెటప్స్, పుషప్స్, పులప్స్ ఉండేవి. దీంట్లో స్కిప్పింగ్ కూడా యాడ్ చేశాను. స్కిప్పింగ్ వచ్చేసరికి 30 daysకి 15,000 స్కిప్పింగ్స్ నేను చేయాలి. అంటే నేను రోజుకి 500 స్కిప్పింగ్స్ చేయాలి కాబట్టి దాన్ని డివైడ్ బై 7 చేసేవాడిని. ఎందుకంటే నేను రోజుకి 7 sets చేయాలి కదా మిగతా అన్నీ. కాబట్టి డివైడ్ బై 7 చేస్తే నాకు మొత్తం 72 స్కిప్పింగ్స్ రావాలి రోజు ఒక సెట్కి. 72 స్కిప్పింగ్స్ చెప్పిన ఒక సెట్కి నేను చేస్తే 5 setsకి, అదే 7 setsకి 500 అవుతాయి. కానీ ఫస్ట్ 7 days బాగానే జరిగింది. ఫస్ట్ 7 days నేను 7 sets చెప్పిన 72 స్కిప్పింగ్స్ కూడా చేశాను, బాగానే ఉంది, జరిగింది బాగానే ఉంది. కానీ స్కిప్పింగ్కి వచ్చేసరికి మాత్రం మనం ప్రియర్ స్కిప్పింగ్ వర్కౌట్ చేసే, అంటే స్కిప్పింగ్ కానీ లేకపోతే స్ప్రింట్స్ కానీ చేసే ముందు రన్నింగ్ అంత పెద్ద ప్రాబ్లం లేదు, అంటే స్లో జాగింగ్. కానీ స్ప్రింటింగ్, స్కిప్పింగ్కి వచ్చేసరికి మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ నీకు కాఫ్ మజిల్ మీద పడుతుంది. పిక్కలు అంటారు కదా, కాళ్ళు అంటే కదా ఉంటాయి పిక్కలు. ఈ పిక్కల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడేసరికి దానికి నువ్వు ముందుగా వార్మప్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా అది రికవరీ అవ్వదు. ఇంకోటి పెయిన్స్ వచ్చేస్తే కొన్నిసార్లు ఈ కాఫ్ మజిల్స్ టేర్ అయిపోతాయి. కాఫ్ టేర్స్ అంటారు. కాఫ్ టేర్స్ అయిపోతాయి అంటే మజిల్ అనేది నీ యొక్క ఎముక నుంచి వేరే అయిపోద్ది అనమాట, దాన్ని టేర్స్ అంటారు. అలా జరుగుతాయి. నేనేంటి వార్మప్ ఉండేది కాదు. ఇప్పుడు ఒక గంట వర్కౌట్ అనుకోండి, దానికి ఒక పావు గంట ముందు వార్మప్ చేసి తర్వాత వర్కౌట్ చేస్తాం. వార్మప్ చేస్తాం కాబట్టి మన మజిల్స్ అన్నీ ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది, వామ్గా ఉంటాయి. కాబట్టి మనకు అంత ఇంపాక్ట్ ఉండదు, అంత ఇంజురీస్ అవ్వవు. కానీ ఇదేంటి, నేను స్కిప్పింగ్ ఎక్కువ కాఫ్ మజిల్కి వార్మప్ చేయాలి కాబట్టి నేను రోజంతా చేశాను. రోజంతా సెట్స్ కింద చేయడం వల్ల నాకు వార్మప్ జరగలేదు, అందుకే పెయిన్స్ వస్తాయి. నేను మొత్తం ఫిట్నెస్ ఛాలెంజ్లో చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, అదే బ్యాడ్ డెసిషన్ ఏంటంటే స్కిప్పింగ్ని సెట్స్ కింద చేయడం అన్నమాట. సెట్ కింద ఒక్కొక్క సెట్ కింద 72 reps కింద చేయడం ఒక బ్యాడ్ డెసిషన్. కానీ స్కిప్పింగ్ చేయడం బ్యాడ్ డెసిషన్ కాదు. ఒకవేళ కరెక్ట్ డెసిషన్ ఏంటంటే, ఇప్పుడు స్కిప్పింగ్ చేయడానికి ఒక అరగంట పట్టింది అనుకోండి, మొత్తం 500 స్కిప్పింగ్స్ రోజు చేయడానికి. అరగంట నేను ఒకేసారి చేసి, అంటే ఇప్పుడు సపోజ్ 5కి మొదలెడితే 5:30 వరకు స్కిప్పింగ్ చేస్తే నేను దానికి ముందు ఒక పావు గంట వార్మప్ చేయగలగాలి. అంటే రోజు నేను ఒక సర్టెన్ టైంలోనే పావు గంట వార్మప్ చేసి 500 సెట్ స్కిప్పింగ్స్ని పూర్తి చేయాలి. ఒకవేళ అలా చేసి ఉంటే కనుక నా బాడీ మీద అంత పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా రోజు ఒక 20 minutes వార్మప్ చేస్తాను, దాని తర్వాత 500 స్కిప్పింగ్స్ పూర్తి చేసేవాడిని. అలా చేయాల్సింది. కానీ నేను ఎలా అనుకున్నానంటే, నాకు ముందు తెలియదు కదా, ఫస్ట్ థింగ్ పెయిన్స్ వస్తాయి లేకపోతే కాఫ్ మజిల్స్కి వార్మప్ ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదు. కాబట్టి ఇది చేయలేకపోయాను. నెక్స్ట్ టైం చూద్దాం, స్కిప్పింగ్స్ని అలా ఇంక్లూడ్ చేద్దాం. ఏమో ఇంకా తెలియదు, రోజు స్కిప్పింగ్స్ చేయడం వల్ల కూడా పెయిన్స్ రావచ్చేమో, అదొక ఇంపార్టెంట్ చూసుకోవాలి. కాబట్టి మన టార్గెట్ని తగ్గించుకోవడం లేకపోతే దాని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం ఏదో చేయాలి. ఇప్పుడు నా టార్గెట్స్కి వచ్చేసరికి ఎంత 2000 సెటప్స్, 2000 పుషప్స్,
1000 పులప్స్, 15,000 స్కిప్పింగ్స్. నేను మొత్తం ఎన్ని అచీవ్ చేశాను అనేసరికి 31 డేస్ కదా, మొత్తం 13th ఏప్రిల్ నుంచి 13th మే. ఇంకోటి ఏంటి చెప్పాలంటే ఈ పులప్స్ ఉన్నాయి కదా, ఈ పులప్స్ నాకు ఇన్కంప్లీట్గా ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 30 డేస్ 15th మేకి వచ్చేసరికి ఒక 100 పులప్స్ నాకు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఈ 100 పులప్స్ నాకు పూర్తి చేసేసరికి 15th మే అయ్యింది. అంటే 2 డేస్ ఎక్స్ట్రా పట్టింది. 14th మేలోనే ఒక 40 పులప్స్ చేశాను. 15th మే నైట్కి వచ్చేసరికి ఒక 40 పులప్స్ పూర్తి అయిపోయాయి. అంటే కరెక్ట్గా 15th మేకి వచ్చేసరికి మొత్తం ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా మెయిన్ ఛాలెంజ్ అయితే 13th మే కంప్లీట్ అయిపోయింది. ఈ 15th మేకి వచ్చేసరికి కొంచెం ఇంకంప్లీట్గా ఉన్న పులప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నా టార్గెట్కి వచ్చేసరికి నేను ఎన్ని అచీవ్ చేశానంటే చూపిస్తాను. అంటే రాసుకున్నాను, అది కూడా చూపిస్తాను. మొత్తం పుషప్స్ ఏమొచ్చి 2000 కదా, నేను ఇక్కడ చేసిన మొత్తం అయితే మాత్రం 2193 పుషప్స్. అంటే ఎక్స్ట్రాగా 193 పుషప్స్ చేశాను. సెటప్స్కి వచ్చేసరికి 2338 సెటప్స్ చేశాను. నా టార్గెట్ అయితే 2000 సెటప్స్. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం చేశానంటే 338 ఎక్స్ట్రాగా సెటప్స్ చేశాను. మొత్తం 2338 సెటప్స్. పులప్స్కి వచ్చేసరికి 1000 టార్గెట్. నేను ఇక్కడ ఎన్ని చేశానంటే 1064 పులప్స్ చేశాను. అంటే 64 ఎక్స్ట్రా. స్కిప్పింగ్స్కి వచ్చేసరికి స్కిప్పింగ్స్ అయితే నా టార్గెట్ 15,000 స్కిప్పింగ్స్ మొత్తం 30 డేస్ కలిపి. ఇంకా నేను మధ్యలో ఆపేసానని చెప్పాను. నేను మొత్తం అయితే ఏం చేశానంటే 4115 స్కిప్పింగ్స్ చేశాను. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలనుకుంటే ఒక 8 డేస్ చేశాను అనుకోండి. 8 5 40 కదా, అంటే 4115 స్కిప్పింగ్స్ చేశాను. మొత్తం అయితే నా టార్గెట్ ఇది. పర్లేదు. నాకు మెయిన్ ఇంపార్టెంట్ అయితే పుషప్స్, పులప్స్, సెటప్స్ ఏ పెయిన్స్ లేకుండా త్రూఅవుట్ ది స్ట్రెచ్ ఫిట్నెస్ ఛాలెంజ్ అంతా నేను రికవరీ అవుతూ అచీవ్ చేయాలి. అదైతే అచీవ్ చేస్తాను. ఇందాక మీకు ఎక్సెల్ షీట్ చూపిస్తాను కదా, అంటే నేను వర్కౌట్స్ని ఎలాగ నోట్ చేశాను. ఫస్ట్ ఫిట్నెస్ ఛాలెంజ్ ఇది, సెకండ్ ఫిట్నెస్ ఛాలెంజ్ ఇది, వర్కౌట్స్ ఎలా నోట్ చేశాను, నా డైలీ టార్గెట్స్ ఎలాగా ఈ ఎక్సెల్ షీట్ చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి. చూపిస్తాను. రెడ్గా చూపెట్టింది ఇక్కడితో పూర్తి అయిపోయినట్టు అనమాట ఛాలెంజ్. అంటే మే 13th కల్లా ఛాలెంజ్ పూర్తి అయిపోయినట్టు. ఇంకా నేను ఇందాక ఏం చెప్పానంటే 100 పులప్స్ ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి. ఆ మిగిలిపోయినవి 14th 15th చేశానని చెప్పాను కదా, ఆ ఎక్స్ట్రా పులప్స్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ పులప్స్ చేస్తూ పాటు నేను పుషప్స్, సెటప్స్ కూడా 5 సెట్స్ చెప్పిన చేసి అవి 2 రోజులు అనమాట. అంటే ఇక్కడితో పూర్తి అయిపోయింది. ఇది మే ఏప్రిల్ది. జనవరి డిసెంబర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది డిసెంబర్ది. డిసెంబర్ 18th స్టార్ట్ చేశాను 2023. మొత్తం నా టార్గెట్ వచ్చేసరికి 1000 పులప్స్, 2000 పుషప్స్ అండ్ స్క్వాట్స్. రోజుకి వచ్చేసరికి 34 పులప్స్, 67 పుషప్స్, 67 సెటప్స్. ఇది 18th 12th 2023 నుంచి స్టార్ట్ అయింది. అంటే డిసెంబర్ 18th నుంచి. ఆ రోజు నేను మొత్తం ఎన్ని సెట్స్ చేసాను చూడండి. నేను డిసెంబర్ ఏం చేసి అంటే సెట్కి 12 కాదు, సెట్కి 15 చేసేవాడిని. అంటే 15 7s 107. ఓకే, ఇది పుషప్స్, సెటప్స్, పులప్స్. ఓకే, స్క్వాట్స్ నేను చేయట్లేదండి. ఒక స్క్వాట్స్ చేస్తే గట్రా రాయడానికి అది రాశాను. 107 పుషప్స్ చేశాను ఆ రోజు, 107 సెటప్స్, 35 పుషప్స్. మామూలుగా 34 ఆ రోజు చేశాను. అంటే 5 కదా, 5 7s 35 లాగా. సెకండ్ రోజు అంతే. మళ్ళీ ఇక్కడ చూడండి 135 ఉంది. 135 అంటే అర్థం ఇంకెక్కడ ఇవన్నీ అప్ టు డేట్ ఉన్నట్టు. ఇక్కడ ఆ రోజు అంతా ఎక్స్ట్రాగా వేస్తాను. అంటే నార్మల్గా నేను ఎన్ని 67 34 వేస్తే చాలు. కానీ ఆ రోజు చూస్తే మాత్రం 135 చేస్తాను. ఫిట్నెస్ ఛాలెంజ్ సెకండ్కి వచ్చేసరికి ఇలా 135 చేసేవాడు కాదు, 67 ఇక్కడ వేసేవాడు. ఆ మిగతావన్నీ ఈ ఇన్కంప్లీట్ దాంట్లోకి ఫిల్ చేసేవాడు అనమాట. ఇలా ఎక్స్ట్రా చేయడం వల్ల నా బాడీకి ఇంకొంచెం స్ట్రెస్ బిల్డ్ అయ్యి రికవరీ అవ్వడానికి ఎక్కువ టైం పట్టి పెయిన్స్ గట్రా రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఈ వైట్ ఉన్నాయి కదా, సపోజ్ ఈ వైట్వి లెగ్ వర్కౌట్స్, గ్రౌండింగ్. ఇది ఏంటంటే గ్రౌండింగ్ ఏంటంటే గ్రాస్లోని బేర్ ఫుట్ మీద నడడం అన్నమాట. దీని మీద ఒక వీడియో చేస్తాను, అది నేను చూపిస్తాను. అంటే గ్రౌండింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఫ్రీక్వెంట్గా అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో చేయాలి వీక్లీ అని నేను చెప్తాను. ఆ రోజు వీటితో పాటు అంటే ఈ ఫిట్నెస్ ఛాలెంజ్తో పాటు లెగ్ వర్కౌట్స్ చేశాను అనమాట. ఒక 1 hour 1.5 hour. వీటిలో చేస్తున్నప్పుడు లెగ్ వర్కౌట్స్లో ఒక సెటప్స్ నేను చేస్తే కనుక దీంట్లో కన్సిడర్ చేస్తాను. అందుకే 105 నాకు తెలిసి. కాబట్టి లెగ్ వర్కౌట్స్ ఆ రోజు చేశాను. ఆ తర్వాత రోజు వర్కౌట్ సెట్ చేయలేదు, గ్రౌండ్లోనే గ్రౌండింగ్ చేశాను. టోటల్ బాడీ వర్కౌట్ ఆ రోజు చేసి ఉంటాను 1 గంట. టోటల్ బాడీ వర్కౌట్ ఎందుకంటే ఆ రోజు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అవగాహన ఉన్నాయి నాకు తెలిసి. ఈ 75 75 35 ఆ ఒక్కరోజు 30 minutes టోటల్ బాడీ వర్కౌట్ చెప్పిన మొత్తం ఈ 3 చేస్తుంటాను, మల్టిపుల్ సెట్స్ చెప్పిన. ఇది చూడండి, హ్యాంగ్డ్ ఫర్ 2 minutes 20 seconds. డెడ్ హ్యాంగ్ అంటమాట. అంటే పులప్ బార్ నట్టుకొని హ్యాంగ్ చేయడం. దీనికి కూడా నేను ట్రైన్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడెప్పుడైతే రాస్తానో అది నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మాట. అంటే అప్పటి వరకు నేను 2 minutes అచీవ్ చేసేవాడిని. ఆ రోజు ఒకరోజు 2 minutes 20 seconds నేను చేశాను కాబట్టి ఇక్కడ రాశాను. మళ్ళీ ఆ రోజు గ్రౌండింగ్ కూడా వెళ్ళాను. ఇది చూడండి, ఆ రోజు నాకు తెలిసి స్ప్రింటింగ్, అదే సాటర్డే అయ్యి ఉంటుంది, 26th December 2023. ఆ రోజు స్ప్రింటింగ్ కూడా వేసాను. అంటే ఇవి చేస్తూ పాటు స్ప్రింటింగ్ వేసాను.
ఇక్కడ చూడండి, స్ప్రింటింగ్ వేసే టైంలోని కూల్ డౌన్ వామప్లోనే నేను స్క్వాట్స్ కూడా చేస్తాను. అందుకే ఇక్కడ స్క్వాట్స్లో 15 వేసాను. ఇక్కడ మీరు చూస్తే స్క్వాట్స్, ఇది స్క్వాట్స్లోని 15 వేసాను. అందుకు మళ్ళీ ఈరోజు నేను వర్కౌట్ ఏం చేయలేదు, ఓన్లీ ఫిట్నెస్ ఛాలెంజ్. మళ్ళీ ఇక్కడ వర్కౌట్ ఏం చేయలేదు, ఓన్లీ ఫిట్నెస్ ఛాలెంజే. ఇక్కడ మళ్ళీ చూస్తే ఆ రోజు మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ హ్యాంగ్ చేశాను, 2 minutes 25 seconds. అంటే ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. 20 seconds కన్నా ఎక్స్ట్రాగా ఇంకో 5 seconds హ్యాంగ్ చేశాను అనమాట. ఆ రోజు మళ్ళీ స్టేర్ కేస్ క్లైంబింగ్, అంటే లెగ్ వర్కౌట్లోకి వస్తుంది స్టేర్ కేస్ క్లైంబింగ్. నేను నార్మల్గా అయితే 30 minutes 20 minutes చేస్తాను. ఇక్కడికి January 2nd నాకు 1977 పుషప్స్, 1880 పులప్స్, అదే స్క్వాడ్ సెటప్స్, 601 పులప్స్ అయిపోయాయి. దీంట్లో మిగతా కూడా ఉన్నాయి. అంటే ఇది చూడండి, ఇక్కడ నేను 2nd December నుంచి 17th Decemberలో చేసిన అప్పుడప్పుడు వర్కౌట్స్ కూడా యాడ్ అయిపోయాయి అందులోకి. కాబట్టి వాటిని నేను మైనస్ చేయాలి. ఇది ఎక్కడ చూస్తే జాన్ నుంచి ఫిబ్రవరి వరకు నేను చేసిన వర్కౌట్స్ ఇదిగోండి. మళ్ళీ ఎక్కడికి ఎండ్ అయ్యింది, ఇక్కడ 2nd January 2024కి ఎండ్ అయ్యింది కదా. మళ్ళీ January 2024కి వచ్చేసరికి 3rd నుంచి స్టార్ట్ అయ్యింది. ఎక్కడికి నా వర్కౌట్ పూర్తి అయిపోద్ది. 16th ఛాలెంజ్ కంప్లీట్ అయిపోద్ది. నాకు నార్మల్గా ఛాలెంజ్ కంప్లీట్ అయ్యేసరికి 22nd అయ్యింది. ఈ స్ప్రింటింగ్ ఏంటంటే నేను స్ప్రింటింగ్కి అంటే ఒక స్ప్రింట్ సెషన్కి 4 minutes రెస్ట్ తీసుకుంటాను. నార్మల్గా అయితే నేను 10 sprints చేస్తాను, మధ్యలో 4 minutes రెస్ట్. నాకు మొత్తం దగ్గర 1 hour పడుతుంది మొత్తం స్ప్రింట్ సెషన్ అయ్యేసరికి. ఇది చూడండి, ఈరోజు నాకు తెలిసి ఏంటి ఉంటుందంటే, నేను నార్మల్గా స్ప్రింట్ లేడానికి ఇంకో గ్రౌండ్కి వెళ్తాను, అక్కడ ఎవరు ఉండరు, మనకి ట్రాక్ కట్ ఫ్రీగా ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఈజీగా వేసుకోండి స్ప్రింట్స్. ఇదేంటంటే ఇది వేరే గ్రౌండ్కి వెళ్ళాను, అక్కడ చాలామంది ఉంటారు, అక్కడ స్ప్రింట్లు కట్ వేయడం అవ్వదన్నమాట. ఇది నేను ఏం చేస్తానంటే 100% పొటెన్షియల్లో కాకుండా 80% పొటెన్షియల్లో పరిగెడతాను. నార్మల్ రన్నింగ్ లాగా 80% పొటెన్షియల్లో పరిగెట్టి 30 seconds పరిగెడతాను, 1 minute రెస్ట్. మళ్ళీ 30 seconds వెంటనే పరిగెడతాను, మళ్ళీ 1 minute రెస్ట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్ప్రింటింగ్ మాట. నేను స్ప్రింటింగ్ వీడియో చేసినప్పుడు మాట్లాడతాను. ఆ రోజు ఇది చేశాను, ఇక్కడికి ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ వచ్చేసరికి ఇక్కడ 1975, ఇక్కడ 1977, ఈ రెండు కలుపుకుంటే చెప్పాను కదా ఇందాకలా, దగ్గర 3700 దగ్గర పుషప్స్, 3500 దగ్గర సెటప్స్, 1170 అంతా పులప్స్ వచ్చాయన్నమాట. 22ndకి నాకు వర్కౌట్ ఛాలెంజ్ పూర్తి అయిపోయింది. ఆ తర్వాత ఇవన్నీ రెస్ట్ మాట. ఆ తర్వాత ఏం చేయలేదు బాడీ రికవర్ అవ్వడానికి. ఫిబ్రవరిలో కూడా మీరు చూస్తే కొన్ని ఏమైనా అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ గట్రా చేస్తే అవి ఇక్కడ నోట్ చేసాను, కానీ సరిగ్గా నేను చేయలేదు. చూస్తే కనుక మామూలు వాకింగ్ లేకపోతే గ్రౌండింగ్ యూజ్ చేసి ఉంటాను, కానీ ఇక్కడ సరిగ్గా చేయలేదు. మార్చ్కి వచ్చేసరికి కూడా నేను చేయలేదు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ March 17th, March 23 ఇవేం చేయలేదు, ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, March 31st వచ్చేసరికి సైక్లింగ్, సోలో సైక్లింగ్ ఫర్ 120 kilometers, 4 hours టు గో. అంటే 4 hours వెళ్ళడానికి పట్టింది, 4.5 hours రావడానికి. మొత్తం 8.5 hoursలోనే సోలోగా 120 kilometers సైక్లింగ్ ట్రిప్ని చేస్తాం అన్నమాట, కంప్లీట్ చేస్తాం. ఈ గ్రీన్ ఎయిడ్ అంటే ఒక అచీవ్మెంట్ లాగా. దీని గురించి నెక్స్ట్ వీడియో మాట్లాడదాం, నా సైక్లింగ్ ట్రిప్ గురించి. మీరు అనుకోవచ్చు ఇప్పటి వరకు ఆ వీడియో కనబడింది, అదే స్క్రీన్ షేర్ చేస్తుంటే పక్కన చిన్న వీడియో కనబడింది, ఇప్పుడు వచ్చి ఓన్లీ రికార్డింగ్ వస్తున్నారు కదా. అదేంటంటే ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ లేదు, అక్కడికి వచ్చేసరికి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకే వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడికి సైక్లింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసరికి మన ఫిట్నెస్ ఛాలెంజ్ 2 స్టార్ట్ అవబోతుంది. దానికి 10 days రెస్ట్ ఇచ్చాం. అంటే దేని నుంచి 31st March నుంచి 10 days రెస్ట్ ఇచ్చాం అనమాట. ఇప్పుడు ఏప్రిల్కి వచ్చాం. ఇదిగోండి, ఇదంతా రెస్టే. April 13th టార్గెట్ వచ్చేసరికి 1000 పులప్స్, 2000 పుషప్స్, 2000 సిటప్స్, 1500 స్కిప్పింగ్స్. అది రోజు టార్గెట్. ఫస్ట్ రోజు నార్మల్గా అయితే 12 చెప్పింగ్ చేశాను కదా, 12 7s 84, 87, 36. ఆ రోజు ఎక్స్ట్రా 2 చేసి ఉంటాం పులప్స్. ఈ 518 స్కిప్పింగ్స్. ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇవి ఏంటంటే ఈ రోజు నేను ఎక్కువ చేయనట్టున్నాను. ఈ రోజు నాకు తెలిసి 7 sets నేను చేయలేదు కాదు, 4 sets 3 sets చేసి ఉంటాను. అందుకే నేను 67 కనబడుతుంది. అంటే దాని అర్థం ఇక్కడ ఈ ఎక్స్ట్రాగా ఈరోజు 3rd day నేను చేసిగా మిగిలినవి ఇందులో యాడ్ చేశాను అనమాట. అవి యాడ్ చేయగా కొన్ని మిగిలినవి మళ్ళీ ఇందులో ఉన్నాయి. చూడండి, నార్మల్గా అయితే ఈ రోజు నేను ఇందులో పూజ చేసేస్తే 67 ఉండాలి. అవి చేసిగా కొన్ని ఎక్స్ట్రాగా ఇంకో 10 చేసి ఉంటాను, అందుకే 77 అయ్యింది. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో 20 చేసి ఉంటాను, అందుకనే 86 అయ్యింది. ఒక కరెక్ట్గా 67 వచ్చేస్తే ఈ రోజు కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఎక్స్ట్రా చేయను, ఎందుకంటే నా బాడీకి రికవరీ అవసరం. టార్గెట్ పూర్తి చేస్తే చాలు, ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్ ఛాలెంజ్ 1 లాగా. ఈ మధ్యన కొంచెం వీకెండ్స్ కూడా ఫ్రెండ్స్ తిరగడం కొంచెం ఎక్కువైంది, కాబట్టి ఆ రోజున చేయాల్సినవి ఎటు చేయలేకపోయండి. అంటే 7 సెట్లు వేయాలంటే 5 సెట్లు, నెక్స్ట్ డే 5 సెట్లు, ఇలా ఈ 5 సెట్లు రిమైనింగ్ అన్నీ మళ్ళీ 3rd day కంప్లీట్ చేయడం, మళ్ళీ 4th day కంప్లీట్ చేయగా 3rd day కంప్లీట్ చేయడం, 5th day కంప్లీట్ చేయగా 3rd day మిగిలిన 4th day మిగిలిన కంప్లీట్ చేయడం. వీటి వల్ల 67 ఇవన్నీ యాడ్ అయ్యింది. May 9thకి ఇక్కడికి అయిపోయింది. అప్పటికి నాకు మొత్తం వచ్చేసరికి 1904 పుషప్స్, 1904 పుషప్స్,
2014 సెటప్స్ అంటే సిటప్స్ ఆల్రెడీ టార్గెట్ అచీవ్ అయిపోయాం. 928 పులప్స్. ఇదిగోండి స్కిప్పింగ్స్ ఇక్కడికి ఆగిపోయాయి. స్కిప్పింగ్స్ ఎన్ని రోజులు 1 2 3 4 5 6 7 8 8 5 40 అంటే 4072 అంటే 4115 ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడితో ఎండ్ చేస్తాను అంటే 4000 స్కిప్పింగ్స్ అయ్యాయి. ఇప్పుడు ఇది మే 10th ఇక్కడికల్లా ఎండ్ అయిపోయింది. ఇదిగోండి రెడ్ అంటే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. పులప్స్ 100 మిగిలిపోయాయి రిమైనింగ్. ఆ రిమైనింగ్ 100 పులప్స్ ఒకరోజు 50 చెప్పిన 14th 15th పూర్తి చేస్తాను. ఈ పూర్తి చేసి ఇక్కడ రాయలేదు, ఎక్కడెక్కడ ఇన్కంప్లీట్ పెట్టానో అక్కడ రాస్తాను. 22nd మేకి ఈరోజు వీడియో చేస్తున్నాను. నార్మల్గా అయితే అయిపోయిన వెంటనే 16th మేలో చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. అంటే నార్మల్గా ఎక్సర్సైజ్ మీకు షేర్ చేస్తే మీకు కూడా బాగుంటుంది కదా, రేపు పొద్దున ఎప్పుడైనా మీ వర్కౌట్స్ గట్టా ట్రాక్ చేసుకుని బాగుంటుంది అని చూపెట్టాను. మొత్తానికి అయితే ఇది నా ఫిట్నెస్ ఛాలెంజ్ ఇలా కంప్లీట్ అయింది, సెకండ్ది. ఇంకా ఫ్యూచర్లో చేస్తానా అంటే ఏమో మేబీ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకొన్ని ఉన్నాయి డౌన్ ది లైన్. అవి ఏంటంటే చెప్తాను, చేసే ముందు చెప్తాను. నెక్స్ట్ వీడియో అయితే సైక్లింగ్. నేను చెప్పాను కదా March 31st సోలో సైక్లింగ్ 120 కిలోమీటర్స్ వేసానని చెప్పి, అది చెప్తాను నెక్స్ట్ వీడియో దాని గురించి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరేం తెలుసుకోగలరు, ఇప్పుడు మీరు కూడా నాలాగే ఫిట్నెస్ ఛాలెంజ్లు చేయాలా అని వచ్చేసరికి అలాగే అవసరం లేదు. మీకు నచ్చితే చేస్తారు. నార్మల్గా చెప్పాలంటే హెల్తీగా ఉండడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హెల్తీగా ఉండడానికి నీట్గా స్లీప్ ఉండాలి, రోజులో ఎంతో కొంత కనీసం 1 గంట గంటన్నర ఎక్సర్సైజ్ ఉండాలి. మోడరేట్ అయితే గంటన్నర, కొంచెం ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అయితే గంట ఖచ్చితంగా ఉండాలి, 50 minutes లాగా. అలాగే మీరు రోజు వీక్లీ చేయక్కర్లే, వీక్ అంతటికి ఒక 4-5 times చేస్తే చాలు. ఈ ఫిట్నెస్ ఛాలెంజ్లకు వచ్చేసరికి అది మీ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ యొక్క ఎబిలిటీ, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఒక్కటి ఏంటంటే మాత్రం ఈ ఫిట్నెస్ ఛాలెంజ్లకు వచ్చేసరికి దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మీరు చేయలేరేమో, నేను చేయగలనో లేదో తెలీదు ఇది, అలాంటి దాన్ని ఫిట్నెస్ ఛాలెంజ్ కింద పెట్టుకోండి. అప్పుడే మీకు ఒక ఛాలెంజ్ని అచీవ్ చేసాం, ఒకవేళ టార్గెట్ని అచీవ్ చేసిన తర్వాత మీకు ఆ ఛాలెంజ్ని అచీవ్ చేసామని అనిపిస్తుంది. దీనికి ఒక కోట్ ఉంటుంది ఇంగ్లీష్లో, నాకు నచ్చింది. అదేంటంటే డూ ఎన్ ఇంపాసిబుల్ థింగ్ వన్స్ ఇన్ ఎ వైల్ సో దట్ యూ డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. అంటే మీకు చేయలేము, నేను చేయలేను, చాలా కష్టం అనే ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. ఏదో ఒక పని, అది ఏదైనా వచ్చు. అలా ఇంపాసిబుల్ అనే పని మీరు చేసేస్తే కనుక ఒకసారి, తర్వాత ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు డౌట్ చేసుకో. ఎందుకంటే మీకు తెలియనంత ఎనర్జీ ఉంది మీలోని, మీకు తెలియనంత పొటెన్షియల్ ఉంది మీలోని. కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, నేను చేయలేనేమో, నేను ఇది అచీవ్ చేయలేనేమో, ఈ టార్గెట్ని అచీవ్ చేయలేనేమో, లేకపోతే నా బాడీ సహకరించదేమో అనుకుంటారు మీరు. కానీ అది లాస్ట్కి అచీవ్ చేసేసరికి ఓకే నేను ఇది చేయగలను, అంటే ఇంకా ఎక్కువ చేయగలనేమో, లేకపోతే రేపు పొద్దున్న ఇంకొక నెక్స్ట్ ఛాలెంజ్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ మీ బాడీ మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, ఇంకా ఎక్కువ అచీవ్ చేయాలనుకుంటారు. ప్రస్తుతానికైతే వీడియో ఎక్కడైతే ఎండ్ చేద్దాం అనుకుంటాను. ఇప్పటికే డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. బాయ్.